ప్రియులరా, మీరు తెచ్చుకున్న వేద గ్రంథమైన బైబిల్ను తెరిచి 90వ కీర్తన మనందరికీ సుపరిచితమైన మాట, ఎన్నో మార్లు చదువుకున్న మాట, మనం కూడా బహుశా ఇతరులకి చెప్పిన మాట అనుకుంటున్నాను. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 90 verse 12, 90వ కీర్తన 12వ వచనాన్ని ఇష్టంగా స్పష్టంగా జాగ్రత్తగా చదువుదాం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. చాలండి ప్రియులరై, చదవబడిన లేఖన భాగంలో దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన 90వ కీర్తన. బైబిల్లో దేవుడు చాలా కొద్ది మందిని మాత్రమే దైవజనుడు అని పిలిచాడు ప్రియుల. ఆ కొద్ది మందిలో ఒకరు మోషే. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అని 90వ కీర్తన ప్రారంభంలో కనబడుతుంది ప్రియుల. దైవజనుడైన మోషే గారు ప్రార్థన చేస్తూ మనం చదువుకున్న వచనంలోని మాట చాలా ఇష్టంగా దేవునితో పలుకుతున్నాడు. ఏంటంటే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. అంటే మోషే దేవుణ్ణి ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే, జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయమంటున్నాడు. ఎందుకు జ్ఞాన హృదయము కావాలి? ఆ జ్ఞానంతో నేనేం చేయాలి? ఆయన ఉద్దేశం ఏంటంటే, దినములను లెక్కించు జ్ఞానం నాకు కావాలంటున్నాడండి. ఎంత గొప్ప జ్ఞానం అండి! దినములను లెక్కించు జ్ఞానాన్ని మోషే దేవుని అడుగుతున్నాడు ప్రియులను. ఇంచుమించు ఇదే అర్థం వచ్చేటట్టుగా బైబిల్లో ఇంకొక వ్యక్తి కూడా ఇలాగే మాట్లాడతాడు. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 4వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట. 39వ కీర్తన 4వ వచనంలో, యెహోవా, నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మొదటి వ్యక్తి ఏమో నాయకుడండి మోషే, రెండో వ్యక్తి ఏమో రాజు దావీదు. ఇద్దరు కూడా ఒకటే అర్థం వచ్చేటట్టుగా దేవుణ్ణి అడుగుతున్నారు. ఏంటో తెలుసా? మా దినములను లెక్కించు జ్ఞానము మీరు మాకు దయచేయి. ఆ దినములను లెక్కించు జ్ఞాన హృదయం మాకు కావాలి. ఈ కడవరి దినాలలో, అంత్య దినాలలో ప్రియులరా, సాతాను వాడు ప్రతి మనిషిని కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే బలహీనతల్లోనికి తీసుకెళ్తున్నాడు. బలహీనతల్లోనికి వెళ్ళడానికి మనిషి ఏం కోల్పోతూ బలహీనలోకి వెళ్ళిపోతున్నాడో తెలుసా? జ్ఞానం లేక ఏది నిజమో నమ్మాలో ఏది అబద్ధమో తెలియక, జ్ఞానం లేక ప్రతిదీ నమ్ముతూ, జ్ఞానము లేక ప్రతిదీ నమ్ముతూ బలమును పోగొట్టుకొని, సమాధానాన్ని పోగొట్టుకొని అసమాధానంలోనికి బలహీనులకు వెళ్ళిపోతున్నారు ప్రియులను. అయితే మన మూల వాక్యంలో దైవజనుడైన మోషే అంటాడు, జ్ఞాన హృదయము కలుగునట్టుగా నేర్పయా, దినములను లెక్కించు జ్ఞానాన్ని మాకు నేర్పు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన ప్రేరేపణను బట్టి, దినములను లెక్కించు జ్ఞానము అంటే ఏంటి? దినములను లెక్కించు జ్ఞానము అంటే ఏంటి? వర్తమానం చివరిలో మీ ముందు ఉంచుతాను ప్రియులను. ఈ లోపుగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి 5 రకాల జ్ఞానములు మీ ముందు ఉంచుతానండి. 5 రకాల జ్ఞానములు మరియు వాటి అనుభవాలు కూడా చెప్తా, జాగ్రత్తగా వినాలి. ఈ యుద్ధాలు చెలరేగుతున్న దినాలలో, దేవుని రాకడికి ముంగుర్తుగా ఉన్న దినాలలో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని దుర్దిలపు దినాలలో, కన్నవారు, కట్టుకున్నవారు, కడుపును పుట్టిన వారు కూడా ఎప్పుడు ఎలా మారిపోతున్నారో తెలియని పరిస్థితుల్లో, అసమాధానపు పరిస్థితుల్లో, బలహీనతల్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఎలా ఉండాలని కోరుతున్నాడో తెలుసా? జ్ఞాన హృదయం అని. అందుకే
సొలొమోను దేవుణ్ణి ఐశ్వర్యం అడగల, ఆరోగ్యం అడగల, ఘనత అంతకన్నా అడగల. ఆయన అడిగింది ఒకటే, నీ ప్రజలను పరిపాలించటానికి నాకేం దయచేయి ప్రభువా? జ్ఞానాన్ని దయచేయి. అందుకే సొలొమోను కాలంలో ఒక్క యుద్ధం అంటే ఒక్క యుద్ధం కూడా జరగలేదండి. బైబిల్లో మీరు చదువుకోవచ్చు. ఇజ్రాయిల్ని ఏలిన రాజులలో, ఇజ్రాయిల్ రాజులైన, యూదా రాజులైన రాజులందరిలో ఒక్క సొలొమోను కాలంలో దేశంలో ఒక్క యుద్ధము జరగల. ప్రజలు ప్రశాంతంగా బ్రతికారండి. అది ఒక్క సొలొమోనుకే సొంతం. ఎందుకు ఆయన పరిపాలనలో ఒక్క యుద్ధం కూడా జరగలేదంటే ఆయన దేవుణ్ణి అడిగి పొందుకున్న జ్ఞానం అలాంటిది. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరి సోదరులరా, కడవరి దినాలలో, అంత్య దినాలలో నీ దగ్గర ఏ జ్ఞానం ఉంది ప్రియులరా? ఈనాడు మనిషికి చాలా జ్ఞానం ఉందండి. ఒక్కడే చంద్రమండలం మీదకి వెళ్ళే అంత జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు మనిషి. ఒక్కడే అంతరిక్షంలోనికి వెళ్ళే జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు మనిషి. ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు మనిషి. అవయవాల మార్పిడి అత్యంత వేగంగా ఒక్క కుట్టు లేకుండా చేయగలిగిన, ఆపరేషన్లు చేయగలిగిన జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు మనిషి. అదుగదుగో ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉండి 2000 కిలోమీటర్ల అవతలు ఉన్న వాళ్ళని ఒక్క అణుబాంబు క్షిపిణి వేసి చంపేసే అంత టెక్నాలజీని ఉపయోగించుకునే అంత జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు మనిషి ప్రియులరా. కానీ ఏం ప్రయోజనం అండి? ఏం ప్రయోజనం? నెమ్మది ఉందా? ఇక్కడ పైన 2 వాక్యాలు స్పష్టంగా పెట్టారండి. బలపడుతున్నారా? వాటి మూలన బలహీనలైపోయి చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతున్నారండి. సమాధానం ఉందా? రెండవదిగా నీ గృహంలో ప్రియుల బైబిల్ చెప్తున్న మాట, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టును. తల్లి, ఏ జ్ఞానంతో కట్టుకుంటున్నావు నీ ఇంటిని? ఏ జ్ఞానంతో కట్టుకుంటున్నావు నీ ఆత్మీయమైన ఇంటిని? ఈ రాత్రి 5 రకాల జ్ఞానాలు ఉంచుతాను. ఏ జ్ఞానంతో కట్టుకుంటున్నావో ఐ డోంట్ నో. ప్రియులరా, పురుషులకు కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసో? చూడవలసిన పని లేదు. పేతురు రాసిన పత్రికలో భక్తుడు అంటాడు, పురుషులారా జ్ఞానము చొప్పున మీ భార్యలతో కాపురము చేయుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు స్త్రీకైనా ఏముండాలి తల్లి? జ్ఞానవంతురాలే ఇల్లు కడుతుంది. ఇప్పుడు పురుషుడు కూడా భార్యతో కాపురం చేయాలంటే ఏముండాలంట? జ్ఞానం ఉండాలి. పురుషుడా, ఏ జ్ఞానంతో కాపురం చేస్తున్నావు? ఈ రాత్రి బైబిల్లో ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి. నేను ఒక 5 రకాల జ్ఞానాలు మీ ముందుంచుతాను ప్రియులరా. ఇప్పుడు స్త్రీకి జ్ఞానం కావాలి ఇల్లు కట్టుకోవాలంటే, పురుషుడికి జ్ఞానం కావాలి కాపురం చేయాలంటే, ఇప్పుడు పిల్లలకు కూడా దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానము గల కుమారుడు తండ్రిని తల్లిని సంతోష పెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ప్రియమైన యవ్వన చెల్లి, యవ్వన తమ్ముడు, ఏ జ్ఞానంతో మీ అమ్మ నాన్న సంతోష పెట్టాలనుకుంటున్నావు? ఏ జ్ఞానం ఉంది నీ దగ్గర? ఈ రాత్రి ఒక 5 రకాల జ్ఞానాల్ని మీ ముందుంచుతాను ప్రియులరా. దానికంటే ముందుగా మోషే అడుగుతున్న జ్ఞానం ఏంటో తెలుసా? నాకు ఏ జ్ఞానం కావాలో తెలుసా ప్రభువా? దినములను లెక్కించు జ్ఞానాన్ని నాకు దయచేయి. అందుకే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాల్లో ఉంటుంది కదా. ఎఫెసీ 5వ అధ్యాయం 15-16 వచనాల్లో, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలట. దేవునికి చేతులుండి పైకి స్తోత్రం చెప్దామండి. అయితే ఏ జ్ఞానంతో నడుచుకోవాలి తల్లి? ఏ జ్ఞానంతో నడుస్తున్నావు? ఈ రాత్రి ఒక 5 జ్ఞానాలు విందామండి. మోషే అంటాడు, నాకు దినములను లెక్కించు జ్ఞానాన్ని దయచేయి ప్రభువా. హోషియా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో బైబిల్ చెప్తుందండి. హోషియా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో బైబిల్ చెప్తుంది, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు. మిత్రమా, ఆలోచించాయి. ఎందుకు దేశాలు నాశనం అవుతున్నాయి? ఎందుకు కుటుంబాలు నాశనం అవుతున్నాయి? ఎందుకు ప్రేమలు కోల్పోతున్నారు? ఎందుకు బలము లేక బలహీనలైపోతున్నారు? ఎందుకు సమాధానం లేక అసమాధానంతో ఉన్నారు?
ఎందుకు అన్నిటిలో నాశనం అవుతున్నారంటే హోషేయ భక్తుడు అంటాడు, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారట. ఎంత గొప్ప మాట అండి. అందుకే మోషే అంతటి నాయకుడు అంటాడు, అయ్యా అయ్యా నేను నాశనం అయిపోవడానికి ఇల్లేదు, నాకు జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం అంటే దినములను లెక్కించు జ్ఞానాన్ని దయచేయి. ప్రియులరా, ఈ రాత్రి మనం జ్ఞానాన్ని గురించి వినే ముందుగా ఇంకో మాట నన్ను చెప్పనివ్వండి ప్రియులను. ఏంటి అనంటే, బైబిల్లో మొట్టమొదటిగా జ్ఞానము అనే మాట ఎక్కడ కనపడుతుంది? రెండో విషయం, బైబిల్లో చివరిగా జ్ఞానము అనే మాట ఎక్కడ కనపడుతుంది? మూడవదిగా, అసలు బైబిల్ అంతటిలో జ్ఞానము అనే మాట ఎన్నిసార్లు దేవుడు రాయించాడు? నాలుగవదిగా, జ్ఞానము అనే మాట 66 పుస్తకాలలో ఏ పుస్తకంలో ఎక్కువ సార్లు దేవుడు రాయించాడు? ఇక ఐదవది, అసలు జ్ఞానం అంటే అర్థం ఏంటి? ఈ కొన్ని ప్రాథమికమైన విషయాలు చెప్పి నేను చెప్పాలనుకున్న మాటలోనికి వెళ్తాను ప్రియులరా. జ్ఞానము అనే మాట బైబిల్లో మొట్టమొదటిగా దేవుడు ఎక్కడ ప్రారంభించాడంటే నిర్గమకాండం 28వ అధ్యాయం 3వ వచనంలో జ్ఞానము అనే మాట అక్కడే ప్రారంభించబడింది. దానికి ముందుగా నాకు ఎక్కడ కనపడలేదండి. నిర్గమకాండము 28వ అధ్యాయం 3వ వచనంలో మొట్టమొదటిగా జ్ఞానం కనపడుతుంది. రెండో విషయం చెప్తా వినండి. బైబిల్లో చివరిగా జ్ఞానం అన్న మాట ఎక్కడ దేవుడు రాయించాడంటే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది ప్రియులను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం తర్వాత ఇక జ్ఞానము అన్న మాట బైబిల్లో కనపడుతుంది ప్రియులను. కనపడదు, దేవుడు చూపించలేదు. ఇక మూడో విషయం ఏంటంటే, బైబిల్ అంతటిలో జ్ఞానము అనే మాట 234 సార్లు కనపడుతుంది ప్రియులను, 234 టైమ్స్. ఇక నాలుగవదిగా, జ్ఞానము అనే మాట బైబిల్లో ఎక్కువగా ఏ పుస్తకంలో దేవుడు రాయించాడంటే సామెతల గ్రంథంలో. చేతులుండు బాగిద్ది బిగ్గరగా స్తోత్రం చెప్పండి. సామెతల గ్రంథంలో 53 సార్లు కనబడుతుంది జ్ఞానం అన్నమాట. మరి ఐదవది ఆఖరిది, ఇంత జ్ఞానం అంటే ఏంటయ్యా అంటారా? అకార్డింగ్ ద బైబిల్, పరిశుద్ధ గ్రంథ ప్రకారం చెప్తున్న మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపరుద్దా. ఇప్పుడు ఆ యెహోవా యందలి భయము భక్తి నువ్వు ఎలా చేస్తే, ఏ రేంజ్లో ఉంటే ఏ జ్ఞానం ఇవ్వాలో దేవుడు నీకు ఇవ్వటానికి సమర్థుడు ప్రియులను. నా చేతులు జోడించి మనం చేస్తానండి. అదిగో హోషేయ గ్రంథంలో నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ప్రియులరా. ముక్కు పచ్చలారని పిల్లల జీవితాలు పాడు చేస్తున్న వారు ఉన్నారండి. ఆన్లైన్లో స్త్రీలు సైతం కూడా ఈ ఫోన్లు వచ్చిన తర్వాత గత 2-3 వారాల క్రితం చూస్తే గృహాల్లో ఉన్న శ్రీమతి స్థానంలో ఉన్న చెల్లెళ్ళు చేస్తున్న పనేంటో తెలుసా? ఈ ఫోన్లో ఆన్లైన్లో బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బులు వస్తాయి అని శ్రీవారికి భర్తకు తెలియకుండా అప్పులు చేసి నాశనం అయిపోయి అప్పుల పాలైపోయి, ఈ విషయం కాస్త మా వారికి తెలిస్తే నా బ్రతుకు ఏమవుతుందని పిల్లలను కూడా మర్చిపోయి సూసైడ్లు చేసుకొని చచ్చిపోతున్నారండి. నా చేతులు జోడించి మనం చేస్తానండి. పరిస్థితులను బట్టి నన్ను క్షమించండి ఒకవేళ మీకేమైనా బాధగా కలిగితే. పరిస్థితులను బట్టి అంచనా వేసుకోలేక, ఓర్పు లేక, సహనం లేక, నా భర్తే, నా భార్యే, నా పిల్లలే, నా సంసారమే, నా భక్తి జీవితమే, దేవుడు నాకు ఇచ్చిన గ్రంథం, దేవుడు నాకు ఇచ్చిన సంఘమే, ఆలోచన లేక ఆలోచనలు మరిచిపోయి, విజ్ఞానాన్ని కోల్పోయి, జ్ఞానాన్ని కోల్పోయి, కంటికి కనపడిన దాన్ని అనుభవించాలని ఎంతమంది అజ్ఞానాలకు వెళ్ళిపోయి బంగారం లాంటి కాపరాలు పోగొట్టుకుంటున్నారమ్మా. మరికొంతమంది అయితే ప్రార్థన జీవితాల నుంచి తొలగిపోతున్నారు. అందుకే మోషే అంతటి నాయకుడు అంటాడు, అయ్యా 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 కనుక దినాలు చెడ్డవి గనక ఇప్పుడు నాకు జ్ఞానం కావాలి. ఏంటో తెలుసా? ఆ దినములనే లెక్కించు జ్ఞానాన్ని నువ్వు నాకు దయచేయమంటున్నాడు ప్రియులను. దినములను లెక్కించు జ్ఞానం అంటే ఏంటో ముగింపులో చెప్తా. ఈలోపు 5 జ్ఞానాలని మనం కదిలిద్దాం. వాటి అనుభవాలు కూడా మీ ముందు ఉంచుతాను ప్రియులరా.
వింటున్న సోదరి సోదరుడా, ప్రత్యేకించి యవ్వన చెల్లి యవ్వన తమ్ముడు, ఇల్లు కట్టుకోవాలనుకున్న జ్ఞానవంతురాలా, కాపురం చేయాలనుకున్న పురుషుడా, తల్లిని తండ్రిని సంతోష పెట్టాలనుకున్న కుమారుడా, ఏ జ్ఞానం ఉంది నీ దగ్గర? నెంబర్ 1, రాజుల మొదటి గ్రంథం. నేను 5 జ్ఞానాలు చూపిస్తాను. వాటి రుచులు అంటే వాటి అనుభవాలు కూడా చెప్తా. జాగ్రత్తగా విందాం ప్రియులను. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ ఫస్ట్ కింగ్ చాప్టర్ 4 verse 30. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో బైబిల్ చెప్తున్నమాట, గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటెను అధికమై ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా. ప్రియులారా, ఇక్కడ సొలొమోను జ్ఞానం, తూర్పు దేశస్థుల జ్ఞానం, ఐగుప్తీయుల జ్ఞానం అని 3 జ్ఞానాలు ఉన్నాయి. కానీ ఈ మూడిట్లో నేను చెప్పాలనుకుంటున్న 5 జ్ఞానాల్లో మొదటి జ్ఞానం పేరేంటంటే ఐగుప్తు జ్ఞానము. అమ్మ అందరూ మాట్లాడండి, ఏ జ్ఞానం అండి? ద విజ్డమ్ ఆఫ్ ఈజిప్ట్, ఐగుప్తు జ్ఞానము. ప్రియులారా, ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికంటే అప్పుడైనా ఇప్పుడైనా ఈజిప్ట్ అంటే ఐగుప్తీయులకున్న జ్ఞానము మరే దేశానికి లేదండి. పాత రోజులైనా ఈ రోజులైనా, టెక్నాలజీ పెరిగిన రోజులైనా. ఎలాగూ అని అంటారా మీరు? మమ్మీస్ అంటూ ఉంటాం మనం. అంటే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం చనిపోయిన శరీరాలను కూడా చెక్కు చెదరకుండా కాపాడే జ్ఞానం ప్రపంచంలో ఒక్క ఐగుప్తీయులకు మాత్రమే ఉంది, ఈజిప్తీయులకు మాత్రమే ఉంది. ప్రియులారా, నేనండి ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియానికి తీసుకుని వెళ్ళారండి. ఆ మ్యూజియంలో ఫరోలు వాడిన బంగారపు మంచాలు, బంగారపు కత్తులు, బంగారపు వస్త్రాలు, ఆనాడు ఫరోలు వాడిన రథ చక్రాలు, ఆనాడు యుద్ధాలకు ఉపయోగించిన శ్రేష్టమైన వస్తువులన్నీ కూడా మ్యూజియంలో ఉన్నాయి. ప్రియులను, ఐగుప్తీయులకి దేవుడిచ్చిన జ్ఞానమో వారి జ్ఞానమో, కానీ ఐగుప్తు జ్ఞానము వాళ్ళు ఎలాంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నారంటే, ఒక ఫరో చచ్చిపోయిన తర్వాత అతని స్టేటస్ను బట్టి బంగారం మంచమో, వెండి మంచమో, రాతి మంచమో, మామూలు బల్ల మంచమో పడుకోబెట్టి ఆయన ముక్కులో నుంచి ఒక పైపును పంపించి మెదడంతా తోడేస్తారట. ఈ చేతి దగ్గర నరాలను చిన్న ఘాటు పెట్టి నరాల్లోంచి ఒంట్లో ఉన్న రక్తాన్నంతా బయటికి లాగేస్తారట. అంతే చిన్న ఘాటు పెట్టి గుండె, లివర్ లాంటి అవయవాలను టెక్నిక్గా బయటికి లాగి తను ఒక ద్రావంలో పెడతారట. ఈ బాడీనంతా గుగ్గిలము అనే ద్రావకంలో 70 నుంచి 90 రోజుల దాకా ఊరబెట్టి 91వ రోజున బయటికి తీసి ప్రశస్తమైన వస్త్రంలో చుట్టి పెట్టెలో పెట్టి భద్రపరిచేస్తారు. దాని పేరే మమ్మీ. వాళ్ళ కట్టబడినవే ప్రపంచ 7 వింతల్లో ఒకప్పుడు ఒక వింత పిరమిడ్స్ అంటే ఫరోల శవాలు అంతే. ఈ రోజుకి కూడా వారి శవాలు చిక్కు చెదరడం లేదండి. అయితే నేను అంటాను, ఎవరికి ప్రయోజనం అండి ఇవి? బతుకున్న వాళ్ళనే ఏమంటున్నారు తెలుసా? నీ మూలాన్ని ఏం ఉపయోగం, బతుకున్నావు అని అంటున్నారండి చాలా గృహాల్లో చాలా మందిని. ఒక తల్లి వచ్చి అంటుంది, అయ్యా నిన్నే 3 రోజుల క్రితం ఒక పాస్టర్ గారు నాకు వాట్సాప్ పెట్టాడండి. కుమారులైతే తర్వాత సంగతి, అంటే నేను వాళ్ళు తక్కువ చేసి మాట్లాడలేదు సుమా. తల్లిని కుమార్తెలే ఎక్కువగా ప్రేమిస్తారు అంటారు కదా. ఆ కుమార్తె అమ్మ చేత ఆస్తంతా రాయించుకున్న గంటలోనే రోడ్డు మీదకి విసిరేసిందండి తల్లిని. ఇంకో తల్లిని 2 కుమార్తెలు చేసిన పని ఏంటో తెలుసా? ఎక్కడ తమ్ముడికి ఆస్తంతా రాసి ఇచ్చేస్తుందేమోనని అమ్మకి షుగర్ ఉంటే టెస్ట్ చేయిద్దాం, ఇంజక్షన్లు చేస్తున్నట్టు తీసుకొని వెళ్ళి నటించి అమ్మకి ఎయిడ్స్ రక్తం ఎక్కిచ్చారండి అమ్మకి. అయ్య బాబు, ఆ తల్లికి తెలియలే, నమ్మింది కూతుళ్ళని. నీరసించిపోయింది, ఎయిడ్స్ రక్తం ద్వారా నీరసిల్లిపోయి చచ్చిపోయింది ఆ తల్లి. బతుకున్న వాళ్ళని చంపేసుకుంటున్న దినాల్లో, బతుకున్న వాళ్ళని నీ మూలాన్ని ఏం ప్రయోజనం రా బతుకున్నావో అని తిడుతున్న దినాలలో చచ్చిపోయిన వాళ్ళని బతికించి వారి శవాల్ని బాగు చేసి భద్రపరిచే జ్ఞానం ఎవరికి ఉపయోగం తల్లి? మనం వినాలనుకుంటున్న 5 అంతల జ్ఞానాల్లో నెంబర్ 1 ఐగుప్తు జ్ఞానము. దాని రుచి, దాని అనుభవం చెప్తున్నా వినండి. ప్రయోజనము లేని జ్ఞానము. ఇట్స్ ఎ యూజ్లెస్ విజ్డమ్.
జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. అమ్మ ప్రయోజనము లేని ఐగుప్తు జ్ఞానం లాంటి ప్రయోజనము లేని జ్ఞానంతో నీ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావా? ప్రయోజనము లేని ఐగుప్తు జ్ఞానం లాంటి జ్ఞానంతో పురుషుడా నీ భార్యతో కాపురం చేయాలనుకుంటున్నావా? ప్రయోజనము లేని ఐగుప్తు జ్ఞానం లాంటి జ్ఞానముతో యవ్వన చెల్లి యవ్వన తమ్ముడు మీ అమ్మ నాన్న సంతోష పెట్టాలనుకుంటున్నావా? ఆహా, ప్రయోజనం లేదమ్మా. ఈ ఐగుప్తు జ్ఞానము మన మూలవాక్యం చదివిన మోషే గారికి చాలా ఉందండి. ఎందుకో తెలుసా? మగపిల్లలు పుడితే కాన్పు పీటల మీదే చంపేయండి, ఆడపిల్లలు పుడితే బ్రతకనివ్వండి అన్న రోజుల్లో పుట్టాడు మోషే. బాగా చూడ చక్కని వాడంట. ఏ కన్న తల్లి ఏ బిడ్డను చంపుకుంటుందమ్మా? ఆ తల్లి కూడా బిడ్డని కాపాడింది 3 నెలల వరకు, తర్వాత కాపాడలేకపోయింది. వాక్య భాగం మనందరికీ పరిచయమే. జమ్ము పెట్టిలో పెట్టి నైలు నదులు విడిచిపెట్టేసి తన కూతురు మిరియామని కావలా పెట్టింది. ఫరో రాకుమార్తె స్నానం చేయడానికి వచ్చి జమ్ము పెట్టి విప్పితే అందమైన కుమారుడు మోషే 3 నెలల వయసులో దత్తత తీసేసుకుంది. అప్పటి నుంచి ఐగుప్తు దేశంలో రాకుమారుడిగా పెంచబడ్డాడు. ఐగుప్తు జ్ఞానం అంతా సంపాదించాడు మోషే. కానీ ఏం ప్రయోజనం అండి? మర్డర్ చేశాడు మోషే ఐగుప్తు దేశంలో. హత్య చేశాడండి. ఆ జ్ఞానం ఏం ఉపయోగం అయింది ఆయన గారికి? అందుకే ఐగుప్తు జ్ఞానము ప్రయోజనము లేని జ్ఞానం. ఐగుప్తు జ్ఞానం అంతా అమ్మ ఫరో రాకుమార్తె మోషేను దత్తత తీసుకొని యవ్వన వయసు దాకా పెంచింది. కానీ ఆ ఐగుప్తు జ్ఞానము మోషేలో మార్పు తీసుకొని రాలా, హంతకుడిగా మార్చిందండి. ఒకానొక దినాన ఒక్కడే మిగిలిపోయి ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నాకు వద్దయ్యా ఐగుప్తు జ్ఞానం, నాకు చాలా ఉంది, అది ప్రయోజనం అనుకున్నాను. మా తల్లి బాగా నేర్పించింది, కానీ దానివల్ల నేను బాగుపడకపోగా పాడైపోయాను మర్డర్ చేసి. కానీ నాకు ఇప్పుడే జ్ఞానం కావాలో తెలుసా? దినములను లెక్కించు జ్ఞానం. రెండవ జ్ఞానంలోనికి వెళదాం ప్రియులరా. వాక్యం వింటున్న సోదరి సోదరుడా, గౌరవనీయమైన ఈ ప్రాంతవాసులారా, శబ్దాంతరం ద్వారా వింటున్న వారులారా, ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నారండి మీరు? మీ జ్ఞానం మీకు బలాన్ని ఇస్తుందా? మీ జ్ఞానం మీకు సమాధానాన్ని ఇస్తుందా? రెండవ జ్ఞానాన్ని బైబిల్లో చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ద బుక్ ఆఫ్ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 1:20. అమ్మ మైక్ తీసుకొని చదివితే బాగుంటుంది చెల్లి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, అందరు వినండి, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. చేతుల పైకి ఒక్కసారి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. రెండవది ఇక్కడ రాయబడి ఉన్న జ్ఞానం పేరు ఏంటంటే లోక జ్ఞానము. అమ్మ అందరూ చెప్పండి, ఏ జ్ఞానం అండి? ఒకటి ఐగుప్తు జ్ఞానము, దాని అనుభవము ప్రయోజనము లేనిది. రెండవ జ్ఞానం అపోస్తలుడైన పౌలు గారు అంటాడు లోక జ్ఞానము. ప్రియులారా, దీనికోసం ఈ దినాన్ని ఎంతగా ప్రయాణం చేస్తున్నారండి అందరూ. లోక జ్ఞానం కోసం వెంపర్లాడుతున్నారు. ఆ దేశం వాళ్ళు ఇంత టెక్నాలజీ ఉందంట, ఈ దేశం వాళ్ళ దగ్గర ఇన్ని క్షిపణులు ఉన్నాయంట, ఆ దేశం వాళ్ళ దగ్గర సైలెంట్ కిల్లర్స్ ఉన్నారంట, ఆ దేశం దగ్గర ఆ ఐరన్ డోములు ఉన్నాయంట, ఈ దేశం దగ్గర అసలు బాంబు వాళ్ళు స్విచ్ నొక్కేటప్పుడే అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో కనిపెట్టే యంత్రాలు ఉన్నాయట. ఈ లోకంలో ఆ దేశం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ దేశం వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ అబ్బాయి ఏం చదువు చదువుతున్నాడు, ఈ అమ్మాయి ఏం చదువు చదువుతుంది, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ఏ గ్రామంలో, ఏ కాలేజీలో, ఏ మంచి కాలేజీలు ఉన్నాయి. ఈ లోక జ్ఞానం కోసం మనుషులు వెంపర్లాడుతున్నారు ప్రియులుగా. కానీ బైబిల్ చెప్తున్న మాట అపోస్తలుడైన పౌలు గారు అక్కడే రాశాడు, ఈ లోక జ్ఞానం రుచి చెప్తా వినండి. ఈ లోక జ్ఞానం అనుభవం ఎలాంటిదంటే వెర్రితనము. అమ్మ అనండి, ఏ తనం అంట? దగ్గరగా చెప్పండి. ఈ లోక జ్ఞానం ఎలాంటిదండి? వెర్రితనము ప్రియులుగా. నేను ఎవరిని కించపరచడం లేదండి. లోకంలో జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వాళ్ళు చేసినట్టుగా వీళ్ళు చేయాలి, వాళ్ళు అనుకరించినట్టుగా వీళ్ళు అనుకరించాలి, వాళ్ళు చెడిపోయినట్టుగా వీళ్ళు చెడిపోవాలి, వాళ్ళ వస్త్రధారణ ఉన్నట్టుగా మన వస్త్రధారణ ఉండాలి. చూసే వాళ్ళకి ఎలా కనపడుతున్నామమ్మా?
జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఏ జ్ఞానంతో కొడుతున్నావు? లోక జ్ఞానంతో గడితే నువ్వు అందరికి ఎలా కనపడుతున్నావు తెలుసా చెల్లి, అక్క? వెర్రిదాల్లా కనపడుతున్నావేమో. నా దేవుడు వెర్రిదాల్లాగా చేయడానికి దేవుడు నిన్ను బ్రతికించలా. నువ్వు నలుగురు ముందు ఘనపరచబడుదువుగాక. సామెతల గ్రంథంలో చూడవలసిన పని లేదు. 31వ అధ్యాయంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అట కొనియాడబడును. చప్పట్లు కొట్టండి ఒకసారి బిగ్గరగా. అక్కడ రాయబడి ఉంటుంది, ఆమె కుమారులు లేచి ఆమెని ధన్యురాలంటారంట. ఆమెనంటారా బిగ్గరగా? జ్ఞానవంతురాలుగా నిన్ను మీ శ్రీవారు నమ్మకం పెట్టాలండి. ఆమె పెనిమిటి ఆమె యందు ఏముంచును? నమ్మికుంచును. కానీ ఈనాడు చాలామంది వచ్చి సేవకులుగా మాతో ఏమంటారు తెలుసా? అయ్యా, నా భార్య అజ్ఞానవంతురాలు అయిపోయింది అయ్యా, మూఢురాలైపోయింది, వెర్రితనంగా మాట్లాడుతుంది. లోక జ్ఞానము వెర్రితనముగా మార్చేస్తుంది నిన్ను. జాగ్రత్త. ఈ లోక జ్ఞానం మోషేకి వాళ్ళ అమ్మగారు ఫరో రాకుమార్తె బాగా నేర్పించిందండి. ఏది కొదువు లేదు మోషే గారికి. కానీ వెర్రివాళ్ళగా తయారైపోయాడు, ఒక్కడ మిగిలిపోయాడు. ఇత్తురో మందని ఒక్కడ అరణ్యంలో మేపుతూ ఒంటరైపోయాడు. ఈ లోక జ్ఞానము మోషేని వెర్రివాడిలాగా చూసింది. ప్రియులరా, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారిలో, అమ్మా, నీ సొంత వాళ్ళు అయిన వాళ్ళు బయట వాళ్ళు అసలు నీ హృదయమే నిన్ను వెర్రిదానిలాగా అంచనా వేస్తుంటే నా చేతులు జోడించి మనవి చేస్తాను, లోక జ్ఞానాన్ని ఈ రాత్రే విడిచిపెట్టుదువుగాక. అందుకే మోషే అంటాడు, లోక జ్ఞానం మా అమ్మ నాకు నేర్పింది, నేను వెర్రోళ్ళలాగా అయిపోయానయ్యా ప్రజలందరికీ. అందుకే మనుషుల మధ్య నుంచి వచ్చేసి 40 సంవత్సరాలు ఒక్కనే అరణ్యంలో మందనగాసే స్థితికి దిగజారిపోయా, వెర్రోళ్ళలాగా అయిపోయా. నాకొద్ది ఈ జ్ఞానం, నాకొక్క జ్ఞానాన్ని దయచేయి. ఏంటో తెలుసా? దినములను లెక్కించు జ్ఞానం. నెంబర్ 3, 3వ జ్ఞానాన్ని మీ ముందు ఉంచుతాను ప్రియులరా. 3వ జ్ఞానము పేరేంటి, దాని రుచి లేదా దాని అనుభవం ఏంటో కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతారండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక, వినండి అందరూ, తత్వజ్ఞానము చేత. అక్కడాగండి అందరు నాతో అనండి. 3వ జ్ఞానము తత్వజ్ఞానము. అమ్మ అందరు చెప్పండి, ఏ జ్ఞానం అండి? బిగ్గరగా చెప్పాలి, ఏ జ్ఞానం అండి? తత్వజ్ఞానము. ఒకవేళ మాకు అర్థం కాలేదండి, తత్వజ్ఞానం అంటే ఏంటో అంటారా? తత్వజ్ఞానం అంటే ఇంగ్లీష్లోకి వచ్చేసరికి దాన్ని ఫిలాసఫీ అని అంటారండి. అయితే తత్వజ్ఞానము అర్థం ఏంటంటే చెప్పాలంటే తర్కించుకునే జ్ఞానం, అంటే ఇంకా బాగా చెప్పాలంటే వాదించుకునే జ్ఞానం. అంతే. ఇక వాదులాటకి దిగే జ్ఞానమే తత్వజ్ఞానము. ఇదెట్ట అదెట్ట, నీ మాట ఏంటి, నా మాట ఏంటి, ఆ మాట ఎందుకు పలికావు, ఈ మాట ఎందుకు పలికావు, అసలు ఆ మాట వెనక ఉద్దేశం ఏంటి, నువ్వు ఏ ఉద్దేశంతో ఈ మాట పలికావు, అసలు ఈ ఉచ్చారణ ఏంటి, ఇలా పలికావు, అసలు అదేంటి ఇదేంటి. తత్వజ్ఞానం అన్నమాట, తర్కించుకునే జ్ఞానం. తత్వజ్ఞానము రుచి చెప్తా వినండి. దీని అనుభవం ఏంటంటే వేదన, దుఃఖాన్ని కలిగిస్తుందమ్మా. ఇది నాన్న వాదలాటకు దిగుతున్నావా ఇంట్లో? అమ్మ నా చేతులు జోడించి మనవి చేస్తాను. ఇంట్లో వయసులో పెద్దవారు అవ్వచ్చు, గ్రామంలో వయసులో పెద్దవారు అవ్వచ్చు, నీకంటే కొద్ది గొప్ప వయసులో పెద్దవారు ఉన్నారు. వారితో వాదులాటో నీకు నచ్చకో నన్ను మాట్లాడినివ్వండి. ఇది నాన్న తగ్గింపు కనపడటం లేదండి. ఎస్ ఆర్ నో? తను తాను తగ్గించుకునేవాడు, హెచ్చించుకునేవాడు. తత్వజ్ఞానం వల్ల, నీ వాదులాట వల్ల ఎవరికి ఉపయోగం లేదు బ్రదర్. అపోస్తలుడైన పౌలు అంటాడు, తిమోతి వాదములకు దూరముగా ఉండన్నాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. ఈ విపరీతమైన వాదాలలో చాలామంది ప్రావీణ్యులము అనుకొని తొలగి వెళ్ళిపోయారు. అబ్బాయి, నువ్వు మాత్రం వాదాల జోలికి వెళ్ళబాకు. వాదాల వల్ల భేదాలు తప్పితే ఏం రావమ్మా.
నన్ను చెప్పనివ్వండి ఇంకో మాట, ఒక వ్యక్తిని విమర్శిస్తే ఆ వ్యక్తి హృదయంలో మనం కోపాన్ని ఇంకా పెంచుకునే వాళ్ళమే అవుతాం కానీ ఆ వ్యక్తిని మార్చలేని వాళ్ళమే అవుతాం కానీ విమర్శ వల్ల ఉపయోగం లేనే లేదు. యేసు ప్రభు వారు విమర్శించడానికి లోకానికి రాలా, ప్రేమతో గెలవడానికి వచ్చాడండి. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. మరి విమర్శ వద్దండి, ఏం చేయాలి? బైబిల్ చెప్తుంది, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, అంతేగాని విమర్శ చేయబాక. తత్వజ్ఞానము వాదులాటకు దిగమాకు, అది నీకు వేదన దుఃఖాన్నే కలిగిస్తుంది ప్రియులరా. అపోస్తలుడైన పౌలు గారి దగ్గర తత్వజ్ఞానం చాలా ఉందండి. బైబిల్ పండితులకి చాలా బాగా తెలుసండి. ఆయన సౌలు పౌలుగా మారక ముందు గమలీయేలు పాదాల దగ్గర సకల శాస్త్రాలు అభ్యసించాడు సౌలు. ఆయనకి తెలియని శాస్త్రం లేదు. అప్పట్లోనే పాత నిబంధన ధర్మశాస్త్రానికి క్రీస్తుకి పోటీ వస్తే సౌలు యేసు క్రీస్తు శిష్యులందరినీ ఓడించే స్థితిలో ఉండేవాడు ఒకప్పుడు. ఆయనతో ఎవరు వాదులాటకు దిగేవాళ్ళుగా, అంత తర్కవాది ప్రియులర్. కానీ పౌలుగా మారిన తర్వాత సమస్తమును పెంటగా ఎంచుకున్నాడట. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. తత్వజ్ఞానము వేదన దుఃఖాన్ని కలిగిస్తుంది ప్రియులరా. ఇక్కడ చదువుకున్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారండి. సోక్రటీసు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎంత తత్వజ్ఞానం అంటే ఎవరికైనా ఎంతటి వ్యక్తికైనా జవాబు చెప్పేస్తాడు ఆయన. ఆయన దగ్గరికి ఒక కుర్రోడు వచ్చి, మీ దగ్గర శిష్యరికం చేయాలి సార్ అన్నాడట. సోక్రటీస్ అన్నాడట, తెలివైనవాడండి, బాగా తత్వజ్ఞానం కలిగిన వాడు. నా దగ్గర శిష్యరికం చేయాలంటే ఆషామాషి కాదో అన్నాడట. చెప్పండి సార్, ఏ పరీక్ష పెట్టినా పర్లేదు అన్నట్టు. అబ్బాయి, నీకు ఏ పరీక్ష వద్దు కానీ మా ఇంట్లో లోపలికి వెళ్ళి ఒక బావి కనపడుతుంది, ఆ బావిలోకి చూస్తూ ఉండు, నేను పిలిచంగానే వచ్చేసే అన్నాడట. ఇదే పరీక్ష అన్నాడట. ఇదే నా పరీక్ష అనుకోనే ఆ అబ్బాయి లోపలికి వెళ్ళాడట. బావిలోకి చూస్తా ఉన్నాడట. 5 నిమిషాలు ఆగిన తర్వాత సోక్రటీస్ గారు, అబ్బాయి ఇటు రారా అని పిలిచాడట. వచ్చేసాడట. బావిలో చూసావా? చూశాను సార్. ఏం కనపడి నీ బావిలో అనగానే ఆ అబ్బాయి అన్నాడట, మీకులాగా మీ బావి కూడా స్వచ్ఛందంగా నిర్మలంగా ఉందండి, నీళ్ళన్నీ చక్కగా ఉన్నాయి. ఆ బావి నీళ్ళల్లో నా ముఖం నాకు ఎంత క్లియర్గా కనపడిందో అన్నాడంట. సోక్రటీస్ అన్నాడట, నా దగ్గరికి శిష్యరికానికి వచ్చి నా బావిలో చూడటానికి పంపిస్తే ఆ బావిలో కూడా నిన్ను నువ్వే చూసుకున్నావు, ఇక నువ్వేం నేర్చుకుంటావు రపో అన్నాడంట. బావిలో కూడా నిన్ను నువ్వేనాయక, నీదేనాయక, కష్టాలేంటో నష్టాలేంటో వేదనలేంటో పెద్దలేంటో చిన్నలేంటో బలహీనలేంటో నశించిపోతున్న వాళ్ళు ఎవరో, సంఘాలు ఎలాగో ఉన్నాయో, సేవకులు ఎలాగో ఉన్నాయో, పొరుగువారు ఎలాగో ఉన్నారో, తిండి లేక ఎలాగో ఉన్నారో, పాపం చేత అతిక్రమాల చేత, శరీరాశల చేత, నేత్రాశల చేత, జీవపడంబాల చేత, అల్లరితో కూడిన ఆటపాటల చేత, విమతముల చేత, కక్షల చేత, కామ వికారము చేత, వేషధారణ చేత, సాతాను తంత్రముల చేత చిక్కుబడి ఉన్న వాళ్ళు ఎవరిని కనపడటం లేదా? ఇక నీ జ్ఞానమేనా, నీ వాదులాటేనా అంటూ ఆయన గొప్ప రహస్యాన్ని బయటికి చెప్పినట్టుగా, నువ్వు బావిలో చేపలు నాచు ఇవేం కనపడగా నీ ముఖమే కనపడిందా? నువ్వు నా దగ్గర పనికిరావు పో అన్నాడట. నిజమే అన్నట్టు ఏడ్చుకుంటా అబ్బాయి వెళ్ళిపోతుంటే, ఈయన ఇంత తత్వజ్ఞాని ప్రియులరా. ఈలోపు ఇంట్లోంచి వాళ్ళ ఆవిడ వచ్చేసి అందట, చెప్పింది జాలే కానీ లోపలికి జావు అందంట. ఎవరిని పట్టుకొని అనరే అమ్మా, ఎవరిని పట్టుకొని? సోక్రటీస్ గారిని అందంట. చెప్పింది జాలే కానీ లోపలికి సావు అనందట. ఇప్పుడు ఇంత తత్వజ్ఞానికి ఆ మాట మూలాన హృదయంలో ఏం కలిగిందో తెలుసా? వేదన, దుఃఖం ప్రియులరా. నా చేతులు జోడించి మనం చేస్తాను, ఏ జ్ఞానంతో ఇల్లు కట్టుకుంటున్నావు? ఏ జ్ఞానంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే? ఎంత భయం ఉంది, ఎంత భక్తి ఉంది నీకు? అయితే మోషే అంటాడు, అయ్యా తత్వజ్ఞానం మా అమ్మగారు నాకు బాగా నేర్పించారయ్యా. రాబోయే రోజులు ఐగుప్తు దేశానికి ఫరోగా నేనే ఉండాలని మా అమ్మ నన్ను దత్తత తీసుకుంది గనక నాకు తత్వజ్ఞానం ఇలాంటి వాళ్ళ చేత బాగా నేర్పించింది. కానీ నన్ను బాగు చేయలా, మర్డర్ చేసేవాడిగా చేసింది. నాకు వద్దయ్యా ఈ జ్ఞానం. వేదన దుఃఖాన్ని కలిగించే ఈ తత్వజ్ఞానం నాకు వద్దు, కానీ నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఏంటో తెలుసా? నా దినములు లెక్కించు జ్ఞానము నాకు దయచేయి. 4వ జ్ఞానాన్ని మీ ముందు ఉంచుతాను ప్రియులరా, జాగ్రత్తగా వినండి. 4వ జ్ఞానం ఏంటి, దాని రుచి లేదా దాని అనుభవం ఏంటో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతారా అండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపగా. అక్కడ చాలు, ఆగుదామండి. 4వ జ్ఞానం పేరు ఏంటంటే లౌకిక జ్ఞానము. అమ్మ అందరూ అనండి బిగ్గరగా, ఇంకొంచెం బిగ్గరగానండి. ఏ జ్ఞానం అండి? ఇంగ్లీష్లో ఫ్లెష్లీ విజ్డమ్ అన్నారండి దీన్ని. లౌకిక జ్ఞానమును మేము అనుసరించట్లేదు. ఇక్కడ కూడా పౌలు గారే అంటాడు. మరి ఎలాగా? పరిశుద్ధతతో, నిష్కపటముతో మేము దేవుని ఎదుట నడుచుకుంటున్నాం. అబ్బాయి అమ్మ, దేవుని ఎదుట నువ్వు ఎలా నడుస్తున్నావు? సంఘంలో నువ్వు ఎలా నడుస్తున్నావు? మీ భర్త పట్ల నువ్వు ఎలా నడుస్తున్నావు? నీ భార్య పట్ల ఎలా నడుస్తున్నావు? మీ తల్లిదండ్రుల పట్ల యవ్వనస్తులు మీరు ఎలా నడుస్తున్నారు? లౌకిక జ్ఞానంతోనా? పౌలు అంటాడు, లౌకిక జ్ఞానాన్ని మేము అనుసరించడంలా. ఇది నాన్న చాలామంది చెప్పే మాట ఇదేనండి. లోకంలో ఉన్నాం కాబట్టి కొంచెం లౌక్యం అవసరం రా, తెలుసుకో అని అంటున్నారు ప్రియులారా. ఏమో నాకు తెలియకపోవచ్చు, కానీ అకార్డింగ్ ద బైబిల్ చెప్తున్న మాట ప్రకారం లౌకిక జ్ఞానం రుచి చెప్తా వినండి. లౌకిక జ్ఞానం అనుభవం ఎలాగుంటుందంటే ఒంటరిని చేస్తుంది. జాగ్రత్త. లౌకిక జ్ఞానము అంటే ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారండి. కాలికేస్తే ఏలికేస్తారు, ఏలికేస్తే కాలికేస్తారు. ఇక ఏదైనా జవాబు చెప్పగలరు అన్నమాట. ఇంకా మంచి భాషలో చెప్పాలంటే ఇక వాళ్ళు మాటకారులు అని అర్థం. ఏ కారులండి? అందుకే తెలుగులో సామెత అవుతుంది, సాగినన్నాళ్ళు. ఏంటమ్మది? ఏంటది? ఏదైనా సరే చాలామంది అమ్మో ఆమెతో మనమేడ మాట్లాడతాము అని అంటాడు. ఎందుకు? లౌకిక జ్ఞానం నువ్వు అలా కాదు. ఇక అన్ని జ్ఞానాలు మిక్స్ చేసేస్తారు. ఇక లౌకిక జ్ఞానం బైబిల్లో ఒక ఆయనకి బాగా ఉంది ప్రియులరా. ఆయన పేరు యాకోబు. అమ్మకి చెప్పాల్సింది అమ్మకి చెప్పాడు, నాన్నకి చెప్పాల్సింది నాన్నకి చెప్పాడు, అన్నకి చెప్పాల్సింది అన్నకి చెప్పాడు, మేనమామకి చెప్పాల్సింది మేనమామకి చెప్పాడు. కానీ ఒకరోజు ఒక్కడే మిగిలిపోయాడు. ఎబ్బోకు రేవు దగ్గర ఏడ్చి దేవుణ్ణి పట్టుకున్నాడండి. చప్పలు కొట్టి బిగ్గరగా దేవునామాని మహింపరుద్దామండి. అమ్మకి మాయ మాటలు చెప్పి నాన్నను మోసం చేసి అన్నను మోసం చేసి సంపాదించిన సొమ్ము ఎటుపోయిందో, మేనమామ దగ్గరికి వెళ్ళి మోసం చేసిన లౌకిక జ్ఞానం ఎటుపోయిందో, ఏది ఆయనకి మనశ్శాంతిని ఇవ్వాల, ఏది ఆయనకి బలాన్ని ఇవ్వాల, ఏది ఆయనకి సమాధానం ఇవ్వాల. ఒక్కడు మిగిలిపోయాడు యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర. లౌకిక జ్ఞానం పనిచేయలా. సాగిన నాళ్ళు సాగి చివరికి ఒక్కడైపోయి పట్టుకోవాల్సిన ఆయన్ని పట్టుకున్నాడు మోషే వలె. అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఒకవేళ అమ్మ లౌకిక జ్ఞానంతో అందరు నీ ఊళ్ళు అనుకుంటున్నావేమో, అదిగో యాకోబు ఒక్కడు మిగిలిపోయాడండి. భార్యల్ని పిల్లల్ని అందరిని పంపించేసాడట. ఒక్కడు దేవుని దగ్గర గడిపాడు. ఆ యాకోబులో నుంచే ఇప్పుడు ప్రపంచాన్ని విస్మయపరిచే ఇజ్రాయెల్ దేశానికి పేరు వచ్చింది. యాకోబు నుంచే ఇస్రాయేల్ వచ్చింది కదా. చప్పట్లు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. నీ లౌక్యం నిన్ను ఒంటరిని చేస్తుందమ్మా. ఒక సేవకుడండి ఒక ఊరికి ఆహ్వానించబడ్డాడట. పొద్దున పూట పాస్టర్లకి సెమినార్లో వాక్యం చెప్పారు ఆయన గారు. మధ్యాహ్నం పూట యవ్వనస్తులకి చక్కటి టీచింగ్ ఇచ్చారు ఆ సేవకులు. రాత్రికి గాస్పుల్ మీటింగ్ చెప్పాలి. ఈలోపు 4 గంటలకి సండే స్కూల్ పిల్లలకు కూడా మీరే చెప్పాలి అయ్యగారు అన్నాడు పిలిచిన కన్వీనర్ గారు. ఈయన గారికి అన్ని జ్ఞానాలు ఉన్నాయి. లౌకిక జ్ఞానం ఉంది, లోక జ్ఞానం ఉంది, అన్నీ కలిపి కొట్టేస్తూ ఉంటాడట. ఈయన అనుకున్నారట పిల్లలే కదా కనీసం బైబిల్ కూడా వీళ్ళకి అక్కర్లేదని బైబిల్ కూడా లేకుండా రూములోంచి వచ్చి ఇక్కడ కూర్చున్నాడట. ఈయన గారికి అలవాటు ఏంటో తెలుసా? నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి మీరు జవాబు చెప్పాలి. మీరు కూడా నన్ను ఒక ప్రశ్న వేయాలి, దానికి నేను జవాబు చెప్పకపోతే, అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే దగ్గర అంత జ్ఞానం ఉందని అర్థం. నేను జవాబు చెప్పకపోతే ఇదిగో పెద్ద బొమ్మ ఆ జవాబు ప్రశ్న వేసిన అమ్మాయికి ఇచ్చేస్తా అన్నాడండి. అయ్యగారిని మనమేనేస్తాం, పొద్దున పాస్టర్లే మధ్యాహ్నం యవ్వనస్తులే అంతగా ఆయన సన్మానం చేస్తే అని పిల్లలందరూ వింటున్నారట. అయ్యగారు మీరు చెప్పండి అనగానే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమందికి పంచిపెట్టాడు దేవుడు అనగానే పిల్లలందరూ అన్నారట 5,000 మంది 5,000 మంది 5,000 మంది అన్నాడు. వెరీ గుడ్. గిఫ్ట్ అని అంటే గిఫ్ట్ ఎందుకు ఇస్తాను? మీరు నన్ను ప్రశ్న వేయాలి, దానికి జవాబు చెప్పకపోతే గిఫ్ట్ వస్తుంది అనగానే పిల్లలు ఎవరు ధైర్యం చేస్తారండి? కానీ ఒక అమ్మాయి ధైర్యం చేసి పైకి లేచి అందట, అయ్యగారండి ఇంకో ప్రశ్న వద్దులే కానీ మీరు అడిగిన ప్రశ్నలోనే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టా అన్నా కదా, 5,000 మంది పేర్లు చెప్పండి అయ్యగారు అందంట.
ఎన్ని వేల మంది? అమ్మ ఇక్కడ ఎవరికన్నా తెలుసా? తెలిస్తే చెప్పండి, నేను రెండో ఊర్లో చెప్పుకుంటూ వెళ్ళి. దెబ్బ గడగల్లాడుతూ కూర్చుని నుంచి పైకి లేచాడండి అయ్యగారు. లేచి బైబిల్ పట్టుకొని వచ్చి మోకాళ్ళలోంచి, అయ్యా నా తప్పేంటో నేను తెలుసుకుంటున్నాను, ఈ పిల్లల ద్వారా నా జ్ఞానాన్ని నేర్పినందుకు స్తోత్రం అని దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డాడండి ఆ సేవకుడు. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరు. లౌకిక జ్ఞానము మోషేకు కూడా వాళ్ళ అమ్మగారు చాలా బాగా నేర్పించారండి, కానీ ఆ లౌకిక జ్ఞానం ఆయనకు ఉపయోగపడలా. ఇప్పుడు దేవుని ఎదుట వచ్చి అంటున్నాడు, అయ్యా అయ్యా నాకు ఏ జ్ఞానం నేర్పు, నాకు దినములను లెక్కించు జ్ఞానం. ఐదవది ఆఖరిది వినేసి మనం ముందలకెళ్ళి ముగించుకోవడానికి ఇష్టపడదాం. ఇప్పటివరకు ఎన్ని జ్ఞానాలు విన్నామండి? 4. ఒకసారి రిపీట్ చేస్తారా? నెంబర్ 1 ఐగుప్తు జ్ఞానం. దాని అనుభవం ఏంటండి? ప్రయోజనం లేదు. రెండో జ్ఞానం పేరేంటండి? లోక జ్ఞానం. దాని రుచి ఏంటండి? వెర్రితనం. మూడో జ్ఞానం పేరేంటండి? తత్వజ్ఞానం. ఇది ఎలాంటిది? వేదన దుఃఖాన్ని కలిగిస్తుంది. 4గో జ్ఞానం ఏంటండి? లౌకిక జ్ఞానం. ఏం చేస్తుంది? ఇది ఒంటరిని చేస్తుంది. 5వది ఆఖరిది. బైబిల్లో ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి, మనం 5తో ముగించుకుందాం ప్రియులరా. 5వది ఆఖరి జ్ఞానం ఏంటంటే లూకాసు సువార్త. అందరు తెరవండి ఈ జ్ఞానాన్ని. ఒకవేళ ఇప్పటివరకు మీరు బైబిల్ తెరిచి చూడకపోతే, నేను ఒక సేవకునిగా మిమ్మల్ని విన్నపించుకుంటున్నాను, ఈ మాట అందరూ తెరవండి, చూడండి ప్రియులరా. ఒకవేళ బైబిల్ అక్షరాలు కనపడకపోతే ఇలాంటి టైంలో మీ ఫోన్ ఉపయోగించుకోవచ్చు, బైబిల్ చూడొచ్చు ఫోన్లో, ఇబ్బంది ఏమి లేదండి. బైబిల్ మీకు కనపడకపోతే అక్షరాలు బైబిల్ని ఫోన్ ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు ప్రియులరా. ఏంటి 5వది ఆఖరి జ్ఞానం అంటే? లూకాసు సువార్త 1వ అధ్యాయం 78, 79 వచనాలలో ఆఖరి జ్ఞానాన్ని ఏంటో చూసి మనం ముగింపులోకి వచ్చేద్దాం ప్రియులరా. లూకాసు సువార్త 1వ అధ్యాయము 78, 79 వచనాలు కలిపి ఉంటాయి. తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని బట్టి అందరు చప్పట్లు కొట్టండి, అందరు చప్పట్లు కొట్టాలి, అందరు చప్పట్లు కొట్టాలి. 5వది ఆఖరిది రక్షణ జ్ఞానము. అమ్మ అందరు చెప్పండి, ఏ జ్ఞానం తల్లి? అందరు చెప్పండి, ఇటు ప్రక్క కూడా ప్లీజ్. ఏ జ్ఞానం అండి? విజ్డమ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ జ్ఞానం ప్రియులరా. దినములను లెక్కించు జ్ఞానం అంటే ఏంటో చెప్తాను అన్నాను కదా. దినములను లెక్కించు జ్ఞానమే రక్షణ జ్ఞానం. రక్షణ జ్ఞానము రుచే దినములను లెక్కించు జ్ఞానం. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా దినములను లెక్కిస్తారు ప్రియులరా. దినములను లెక్కిస్తూ ఉన్నావు అని అంటే దేవుని చేతులను రక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఈ రాత్రి ఇంకా రక్షణ పొందకుండా ఎవరైనా ఉంటే, సందర్భం ఏదైనా, అంశం ఏదైనా సరే, రక్షణ పొంది తీరటమే. ఇక్కడ కూర్చున్న వాళ్ళు రక్షణ, మారు మనసు, బాప్టిస్ అనుభవానికి దూరంగా ఉంటే ఈ జ్ఞానాన్ని ఇప్పుడే మీరు పొందుకొందురుగాక ప్రియులరా. రక్షణ జ్ఞానమే మోషే అడిగాడండి. దావీదు అడిగాడయ్యా, దినములను లెక్కించు జ్ఞానము, నా రక్షణ నేను కాపాడుకుంటాను. దినములను లెక్కించు జ్ఞానము. మీకు ఇంకా అర్థం అవడానికి బైబిల్లోంచి ఒక్క వ్యక్తిని మీ ముందు ఉంచి నేను ముగిస్తాను, వినండి ప్రియుల. బైబిల్లో అండి మీకు అర్థం అవడానికి రక్షణ జ్ఞానం, దినములను లెక్కించు జ్ఞానం మీకు అర్థం అవడానికి ఒక మనిషి జీవితాన్ని చూపించి ప్రార్థన చేస్తా. బైబిల్లోనే ఉన్నాడు ఆయన. ఒక ప్రవక్త వచ్చాడండి, యెషయా అనే ప్రవక్త. ఈయన దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఈ రాత్రి నువ్వు చచ్చిపోతావు కనుక ఇల్లు చక్కబెట్టుకో. ఎవరండి ఆయన? హిజ్కియా రాజు అండి. ఎందుకండి రాత్రికే చచ్చిపోతావు? ఆయన గారికి రాచపుండు ఉంది. బైబిల్ పండితులు అన్నారు, ఆనాటి రోజుల్లోనే రాచపుండు అంటే క్యాన్సర్. ఆ రాచపుండు కూడా హిజ్కియాకి మన పిడికిలు ఇలా బిగబెట్టితే లోపలికి వెళ్ళిపోయేంత పుండు పడిందంట హిజ్కియా గారికి. ఇక ఆ పుండులో పురుగులు పట్టేసి ఆయన మాంసాన్నంతా ఆ పురుగులు కొరుక్కు తింటున్నాయంట. వైద్యులు చేతులు ఎత్తేసారు, ఇక ఈ విల్ గో టు డై, చచ్చిపోతాడు ఈయన. హిజ్కియా మీద ప్రేమతో ఉన్న ప్రజలు, కుటుంబాల వాళ్ళు డాక్టర్లను అడిగారంట, అయ్యా హిజ్కియా మాకు కావాలయ్యా, ఎలాగైనా బతకాలయ్యా, ఏమన్నా సొల్యూషన్ ఉందా? వైద్యం ఏమి లేదమ్మా, కానీ ఒక్కటి చేస్తే కొన్ని రోజులన్నా కొన్ని నెలలన్నా బతుకుతాడు, చెప్పండి అంటే పిడికిలు బట్టే అంత రంధ్రంలో ఏదన్నా జంతు మాంసం 2 కేజీలు తీసుకొచ్చి ఆ రంధ్రంలో పెట్టేయండి.
అప్పుడు ఆ పురుగులు ఆయన శరీరాన్ని తినటం మానేసి ఈ పెట్టిన 2 కేజీల మాంసం 2 కేజీల మాంసం రోజులో తినేస్తే గనక కొంచెం 4 రోజుల్లో 4 నెలలు బతుకుతారంటే ఆ ప్రజలు అదే పని చేశారండి. ఇజిగియా పిడికిలు దూరే అంత రంధ్రంలో రోజు 2 కేజీల మాంసం పెట్టేవాళ్ళట. కానీ పురుగులకు కూడా కొన్ని రోజులు అయిన తర్వాత అర్థమైంది, ఇది ఇజిగియా మాంసం కాదు, ఇది హైబ్రిడ్ మాంసం అని అర్థమయ్యి తింటం మానేసాయి. మళ్ళీ శరీరాన్ని తింటున్నాయి ప్రియులారా. ఇక రాత్రికి చచ్చిపోయే స్థితి రాగానే దేవుడు యెషయా ప్రవక్తను పంపించేశాడు, చెప్పుపోయి రాత్రికి చచ్చిపోతాడు. ఇక అప్పుడు హిజ్కియా చేసిన పని మీ అందరికీ తెలిసిందే. గోడ వైపుకు ముఖం తిప్పుకొని కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. ప్రియులరా వినండి, చచ్చిపోతామని చెప్పి వెళ్ళిపోతున్న ప్రవక్త మళ్ళీ దేవుని చేత ప్రేరేపించబడి వెనక్కి తిరిగి వచ్చి అన్నాడు, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, ఈ రాత్రి చచ్చిపోవంట. దేవుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు? ఇంతవరకు మనకు బాగా తెలుసు, తర్వాత ఏంటో చెప్తా వినండి. 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు. ఇప్పుడు ఆ దినములను చక్కగా లెక్క పెట్టుకొని బ్రతకటం హిజ్కియాకి తెలియలేదు అని నేను అంటాను ప్రియులరా. ఎలాగో వాక్య ఆధారంతో మీ ముందుంచి ముగిచ్చేస్తా వినండి. దానికంటే ముందుగా కూర్చున్న నువ్వు ఒక్కసారి ఆలోచించేయి. అదుగో యుద్ధాలతో చిన్నలు పెద్దలు సమాధానం లేక, అదిగో రాష్ట్రాల్లోనే ప్రేమలు కోల్పోయి తల్లుల్ని తండ్రుల్ని పిల్లల్ని చంపుకుంటున్న దినాలలో, ప్రమాదాలు ఒక పక్కన, రోగాలు ఒక పక్కన, కరువులు ఒక పక్కన ఉన్న దినాలలో దేవుడు నిన్ను ప్రేమించి ఈ దినాన్ని దేవుడు నీకు ఇస్తే ఈ దినాన్ని నువ్వు ఎలా ఖర్చు పెట్టుకుంటున్నావు? నీ దినాలను ఎలా లెక్క పెట్టుకుంటున్నావు? ఆ దినాన్ని దేవుని కొరకు ఎంత ఇస్తున్నావు? సంఘం కొరకు ఎంత ఇస్తున్నావు? వాక్యం కొరకు ఎంత ఇస్తున్నావు? ప్రార్థన కొరకు ఎంత ఇస్తున్నావు? కన్నీటి ప్రార్థన కొరకు ఎంత ఇస్తున్నావు? ఇతరుల కొరకు ప్రార్థించడంలో ఎంత ఇస్తున్నావు? నీ దినాలను ఏం చేసుకుంటున్నావు? హిజ్కియాకు దేవుడు ప్రేమించి 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తే వినండి ప్రియులరా, ఆయుష్ పొందుకున్న వెంటనే బబులోను రాజు కొంతమంది మనుషులు పంపించి, అరే మన పొరుగునున్న హిజ్కియా రాజు కోలుకున్నాడు అంటారా, నేను రాలేను కానీ నా తరపున వెళ్ళి పరామర్శించరండి అంటే బబులోను నుంచి రాజు పంపించిన వాళ్ళు వచ్చారండి. హిజ్కియా దగ్గరికి రాగానే హిజ్కియా వాళ్ళందరినీ ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు, యుద్ధశాలలోకి తీసుకొని వెళ్ళాడు. దేవుడు ఆయనకి ఏమేమి ఇచ్చాడో, వస్తువులు, వాహనాలు, పిల్లలు, పంటలు, ఆస్తులు, ఆ యొక్క ఆయుధాలు అన్నీ బబులోను వాళ్ళకు చూపించేశాడండి. ఈ వార్త ప్రవక్తకు తెలిసింది యెషయాకి. వచ్చేసాడు, తెల్లారి వచ్చేసి, నిన్న వచ్చింది ఎవరిని దగ్గరికి? బబులోంచి వచ్చారయ్యా. బబులోను వాళ్ళు అంటే సాతానికి సాదృశ్యం కదా, ఎందుకు రానిచ్చావు లోపలికి? వచ్చి ఏం చేసావు? అన్నీ చూపించేశానయ్యా. అప్పుడు ప్రవక్త అంటున్నాడు, చూపించేసావా? అలాగైతే వాళ్ళు రాబోయే రోజుల్లో నీ మీద దాడి చేసి నీ ఆస్తినంతా ఎత్తుకొని వెళ్ళిపోతారు, నీ రాజ్యాన్ని తీసుకొని వెళ్ళిపోతారు, చివరికి నీ కుమారులను కూడా తీసుకొని వెళ్ళిపోయి నీ కుమారులను వాళ్ళు నపంసకులుగా చేయబోతున్నారు పో అన్నాడండి. దానికి హిజ్కియా ఏమన్నాడో తెలుసా? బైబిల్ తెరవండి, మీ చేతే చదివిస్తాను ప్రియులరా. యెషయా గ్రంథము 39వ అధ్యాయములో చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. 6-8 వచనాలలో, రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోనులో పట్టణమునకు ఎత్తుకొని పోదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరమునందు నపంసకులుగా చేయుటకై వారు తీసుకుని పోవుదురు. ఇప్పుడు వినండి, అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. అమ్మ, మేలా కీడ? ఇది రాజ్యం పోతంటే మేలంటున్నాడండి, వస్తువులన్నీ పోతుంటే మేలంటున్నాడు. చివరికి కుమారులను వాళ్ళు ఇజ్రాలుగా నపంసకులుగా మారుస్తాడయ్యా అని అంటే మేలే. నాకేమనిపించిందంటే, మరి రాత్రే చచ్చిపోతా ఉన్నప్పుడు మేలు అన్నాడా? హలో, అన్నాడమ్మా? ఇదే దినాలను లెక్కించే జ్ఞానం అంటే. నన్ను మన్నించండి, నేను ఎవరిని కించపరచట్లా. బాగానప్పుడేమో మన మాటలు ఒక రకంగా ఉంటాయి, బాగున్న తర్వాత దేవుడు ముట్టక ముందు ఒక రకంగా ఉంటాయి, దేవుడు ముట్టిన తర్వాత అవసరం తీరక ముందు ఒక రకంగా ఉంటుంది మన బిహేవియర్, అవసరం తీరిన తర్వాత
హిజ్కియా కూడా అలాగని. మరి రాత్రిగా చచ్చిపోతావంటే మేలే అన్నాడా? అనలా. నీరు గార్చి ప్రార్థన చేశాడు. అబ్బాయి నీ పిల్లలు నపుంసకులుగా చేస్తారా అంటే, నా పిల్లలు నా వంశాన్ని నిలబెట్టేవాళ్ళు అయ్యా, వాళ్ళు నపుంసకులుగా అవటం ఏంటని మళ్ళీ ఏం చేయాలి? కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. ఇదే దినమును లెక్కించు జ్ఞానం అంటే. ప్రార్థనలో గడుపుట, మందిరంలో గడుపుట, వాక్యాన్ని గడుపుట, ప్రేమతో నింపబడుట, పరిశుద్ధాత్మతో నింపబడుట. అయ్యా ఎవరికి లేదు, ఈ దినాలన్నీ పోగొట్టుకుంటున్నారయ్యా, నాకు ఇచ్చావు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము. ఇదే దినములు లెక్కించు జ్ఞానం. రక్షణ కాపాడుకునే జ్ఞానం, మారు మనసును కాపాడుకునే జ్ఞానం, పరిశుద్ధతను కాపాడుకునే జ్ఞానం. నా పిల్లలు నపుంసకులుగా అయిపోతారు అనగానే మేలే 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 అంటున్నాడు. ప్రియులరా, ఆయన 15 సంవత్సరాలు ఆయుష్ పొందుకున్నాడు, కానీ ఉపయోగం లేకుండా చేసుకున్నాడండి. నన్ను మాట్లాడివ్వండి. బైబిల్ పండితులు ఏం అంచనా వేశారో తెలుసా? ఈ రాత్రికే చచ్చిపోతావు అనే సమయానికి హిజ్కియా వయసు 39 ఏళ్ళేనంట. వినాలి జాగ్రత్తగా. ఈ రాత్రిగా చచ్చిపోతావు, ఇల్లు చక్కబెట్టుకో అనే మాట ఆయన చెవిలో పడే టయానికి హిజ్కియా వయసు 39. దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే 54 సంవత్సరాలు బ్రతికాడండి. కానీ మిగిలిన ఆయుష్ పొందుకున్న 15 సంవత్సరాలు నేనేంటే కానీ రాజ్యం ఏమైపోతుందా, ప్రజలు ఏమైపోతున్నారా, నా పిల్లలు నపుంసకులుగా అయిపోతున్నారా, యవ్వనస్తులుగా ఉన్నారా, బలవంతం చేతిలో బాణాలుగా ఉన్నా, ఏం పట్టలేదండి ఆయన గారికి. ఇది నా అందుకోసం కాదు తల్లి, నీ దేవుడు నేను బ్రతికిస్తుంది. నా చేతులు జోడించి నేను మనవి చేస్తాను, నీ ఇంట్లోనే ఇంకా దేవుణ్ణి ఎరగని వారు ఉన్నారు. ఈ రాత్రి వారి కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేయుదువుగాక. మన గ్రామం కొరకు, మన సేవకుల కొరకు, ఇక్కడ కూర్చున్న యవ్వనస్తుల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయుదుముగాక. ఆపదొచ్చినా కూడా సంతోషిస్తున్నాడండి హిజ్కియా. ఆపదొచ్చినప్పుడు సంతోషించేవాడు ఎలాగుంటాడు? సామెతల గ్రంథం ఇది చెప్పి ప్రార్థన చేస్తాను. ఆపదొచ్చినా సంతోషిస్తున్నవాడు ఎలాగుంటాడండి? సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం 2వ లైన్ చదువుదామండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం 2వ లైన్, ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు, వాడు దోషే. అదేంటండి, పాపం చేస్తే దోషిగా? లేదు, ఆపద రావటం చూసి కూడా సంతోషిస్తున్నావు, నువ్వు దోషివే, నిర్దోషివి కాదు. 15 సంవత్సరాలు దేవుని దగ్గర నుంచి భిక్షగా పొందుకొని దినములను లెక్కించుకుంటూ, దేవా ఈ భిక్ష నువ్వు ఇచ్చిన బ్రతుకంటూ దేవునితో, దేవునిలో, సేవకుల్లో, సంఘాలలో, బైబిల్లో, వాక్యంలో, ప్రార్థనలో, ప్రేమలో, ఉపవాసంలో, మోకాళ్ళ అనుభవంలో రాకడకి రెడీ అవుతూ సిద్ధపడుతూ బ్రతకాల్సిన హిజ్కియా యూజ్లెస్ చేసేసుకున్నాడండి. ఇక్కడ కూర్చున్న అక్క, చెల్లి, తమ్ముడు అన్న, ఈ సంవత్సరం దేవుడు మీటింగ్స్ ఇచ్చాడు, నువ్వెలా ఉపయోగించుకోబోతున్నావు? నీ కుటుంబాన్ని ఎవరికి ఏమండి కష్టం వచ్చినప్పుడు తెలుస్తుందండి. నన్ను మన్నించండి, ఈ మధ్య అండి నాకు కొంచెం హార్ట్ స్ట్రోక్ లాగా సిమ్టమ్స్ కనపడ్డాయండి. నా వయసు ఇప్పటికి 51 సంవత్సరాలు. ఇటీవల ముమ్మరమైన పరిచర్యలో రాత్రి పగళ్ళు నిర్విరామంగా నిద్ర సరిగా లేక నవంబర్లో బాంబే పట్టణంలో కూడా 3 దినాలు సువార్త ప్రకటన చేయడానికి వెళ్ళాను. శరీరం కొంచెం బీపీ బాగా రైజ్ అయిపోయి, ఈ హెడ్ బాగా ఇదైపోయి స్ట్రోక్ లాగా వచ్చింది అనిపించింది. కానీ కంటి రెటీనా కొట్టింది. ఈ రెటీనాలో నరం చిట్లిపోయి బ్లడ్ కన్నంతా వాసిపోయి బ్లడ్ వచ్చేసింది కన్నంతా. అప్పుడు ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను. వెళ్తే, ఏమంటే మీకు బీపీ ఉందా అని అంటే, ఉందండి. మీరు బాగా హై బీపీలోకి వెళ్ళిపోయారండి, స్ట్రోకు ఈ గుండెకి రావాల్సింది కంటికి వచ్చిందండి, కంటిలో రెటీనాకు సప్లై చేసే నరం చిట్లిపోయిందండి, రక్తం బ్లడ్ అంతా వచ్చింది, ఇలా ఉండవలసిన చిన్న చీమలాగా ఉండాల్సింది పెద్ద బిగ్ సైజులో కన్నంత వాసిపోయింది. మీరు గుడ్ లక్. మరి మీ దేవుడు ఏ దేవుడు మాకు తెలియదు, కానీ గుండెకి కానీ మైండ్కి కానీ కొట్టినది ఈ పాటికి యు విల్ గో టు డై, మీరు చచ్చిపోయేవాళ్ళు. కంటికి కొట్టింది, రెటీనాలో నరం చిట్లిపోయింది, ఒక ఇంజెక్షన్ చేస్తానండి, 6,000 రూపాయలు అవుతుంది, ఇంచుమించు కంటి ఆపరేషన్ చేసినట్టే లెక్క. కానీ 2 నిమిషాల్లో మీరు ఇంజెక్షన్ చేసేస్తాను, 1 గంట మీరు రెస్ట్ తీసుకొని ఇంజెక్షన్ 6,000 రూపాయలు అండి అందని. నాకు అనిపించింది, ప్రభువా ఒంటికి కొట్టాల్సింది ఎటు రప్పించావు, కంటికి రప్పించావు, ఈ కంటిలో కూడా ఆ నరం చిట్లిపోయింది, మరలా నడిపించావా? నాకు అనిపించింది, ఇంకా నేను భూమి మీద బతకాలని ఉంది. ఎందుకో తెలుసా, ఈ సంవత్సరం ఈ గొల్లపల్లి ఊర్లో కూడా వాక్యం చెప్పాలి గనక.
ఇది దినములను లెక్కించు జ్ఞానం అండి. వాస్తవం అయితే నేను ఫుల్ కంప్లీట్ రెస్ట్లో ఉండాలి నేను, కానీ ఐజక్ గారికి మా చెల్లి సింధుకి నేను చెప్పలేదండి. ఐ విల్ కమ్, బ్రతుకుట క్రీస్తే చావైతే. నేను నా గురించి చెప్పుకొని మిమ్మల్ని దిగజార్చడానికి రాలేదండి. ఎవరి చెల్లి ఎవరి తమ్ముడు ఆరోగ్యాలు బాగున్నా మీరు దేవుని కొరకు ఏం చేస్తున్నారు? మీ దినాలు ఎలా ఖర్చు పెట్టుకుంటున్నారు? ఇంకా శరీరాశల కోసం, నేత్రాశల కోసం, జీవపడంబాల కోసం, వేషధారణ కోసము, పై భక్తి కోసం, ఆచారం కోసం ఖర్చు చేస్తున్నావా? ఇజ్జికియా వలే ఆపద చూసి వస్తే రాని పోతే పోని, ఉంటే ఉంటాం లేకపోతే పోతాం అంటున్నావా? దేవుడు ఉద్దేశం అది కాదు. అదిగో ఆయుష్ కోల్పోతున్న వాళ్ళు ఎంతమంది లేరండి. నేను ఈ పాటికి పెట్టిలో పెట్టి ఉత్తర దిక్కు మోసుకొని వెళ్ళవలసిన వాడినే. దేవుడు నాకు ఆయుష్ పెంచాడు. ఎందుకో తెలుసా? నా దినములు నేను లెక్కించుకొని దేవుని పనిలో కొనసాగటానికి. ప్రియులరా, యేసు ప్రభు వారు కూడా సేమ్ అండి. 33.5 అంటే నేను పోల్చుకోవట్లా, ఆయన అక్కడ కనీసం పెంట కన్నా ఘోరం అండి. ఆయన 33.5 వయసులో కూడా చూడనల్లని వానిగా మార్చబడ్డాడు. 39 కొరడా దెబ్బలు భరించాడు. ఆయన ముఖం అంతా వాసిపోయేటట్టు కొట్టేశారు ఆయన గారిని, ముళ్ళ కిరీటాన్ని పెట్టేశారు, గాండ్రించి ఉమ్మేశారు. 33.5 యవ్వన వయసులో ఆయుష్ కోల్పోతున్న దినాల్లో యేసు ప్రభు వారు కూడా లెక్కేసుకునేవాడట. అదుగో దినాలు వచ్చేస్తున్నాయి, శిష్యులకు ముందుగానే చెప్పాడట, మనుష్య కుమారుడు అప్పచెప్పే రోజు రాబోతుంది అబ్బాయి, కలవరపడబాకండి, ఎత్తబడే రోజు రాబోతుంది, సిలువ వేసే రోజు రాబోతుంది. వాళ్ళకి అర్థం కాల, కానీ యేసు ప్రభు లెక్కేసుకుంటున్నాడా? 33.5 సంవత్సరం వచ్చేసింది, నా చేతిలోంచి మొక్క తీసుకున్న వాడే నన్ను అప్పగించబోతున్నాడు. రెడీగా ఉన్నాడు ఆయన దినాలు లెక్కేసుకొని. 1 2 3 రాత్రి రాను వారు వచ్చి మీద పడ్డాడు అంతే. టైం అవుతున్న కొలది 3 గంటలకు నా ప్రాణాన్ని అప్పచెప్పేయాలి దేవునికి కనుక 3 గంటల్లోపే 7 మాటలు పలకాలని. అప్పటికే యేసు ప్రభు వారు శారీరకంగా అంతా అయిపోయింది ఆయన పని. కళ్ళల్లోకి, ముక్కుల్లోకి, నోట్లోకి రక్తం వెళుతున్నా సరే నా దినములు, నా గడియలు, నా టైం లెక్క పెట్టుకొని మొదటి మాట మొదలుకొని ఆఖరి మాట వరకు కూడా, తండ్రి వీరేమి చేయిస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించయ్యా. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అబ్బాయి. అమ్మా ఇదిగో నీ కుమారుడు, నా దేవా నన్నేలా చేయి విడిచేవయ్యా, నేను దప్పికొనుచున్నాను. అయ్యా సమాప్తం అయిపోయింది తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. 3 గంటల్లో టయ్యాన్ని లెక్కేసుకొని, దినాలను లెక్కేసుకొని తన పని ముగించి ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్యకు పంపించాడు. దేవునికే మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంటుంది. ప్రభువా, మేము విన్న జ్ఞానాల్లో ఈ జ్ఞానం నా ఇంట్లో, నా ఒంట్లో, నా పిల్లల్లో పనిచేస్తుంటే ఈ రాత్రి వ్యతిరేకమైన జ్ఞానాలన్నీ కూడా లయపరచబడునుగాక. రక్షణ జ్ఞానము నిలబడునుగాక. దినమును లెక్కించు జ్ఞానముతో ఈ రాత్రి రాకడొస్తే ఎత్తబడుదుముగాక. ఆయుషిస్తే నీ చేతిలోనే మేము వర్ధిల్లుదుముగాక అంటూ పైకి లేచి నిలబడదాం. దేవునితోనే ఆ మాట చెప్దాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయను.